ఫస్ట్ టాబ్లెట్ పనిచేసింది, సెకండ్ టాబ్లెట్ పనిచేసింది. ఇప్పుడు మందుల డోస్ పెరిగినా కానీ షుగర్ తగ్గట్లేదు. వై? డయాబెటీస్ టాబ్లెట్లు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తాయి. కానీ ఆ మెయిన్ రీజన్, ఆ రూట్ కాజ్ అనే దాన్ని ఆ టాబ్లెట్స్ ఏమీ చెయ్యలేవు. ఇన్సులిన్ అనే కీ ఉంటుంది. మన బాడీలోని కణాలన్నీ డోర్స్ లాగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ లాక్ జామ్ అయితే మన కీ కరెక్ట్ ఉన్నా కానీ ఈ డోర్లు ఓపెన్ కానప్పుడు మన గ్లూకోజ్ బాడీలోనే ఉంటుంది. అంటే మనం తలుపు తెరవకుండా బయట ఎట్లుంటామో ఈ షుగర్ అలాగే కణాలకు బయట అలాగే ఉండిపోతుంది. అందుకే టాబ్లెట్స్ ఎక్కువ చేసినా, డోసు పెంచినా షుగర్ మాత్రం తగ్గడానికి ఒప్పుకోదు. ప్రాబ్లం ఏంటి? టాబ్లెట్స్ కాదు, మన బాడీ రెస్పాండ్ సరిగా అవ్వట్లేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇలాంటి టిప్స్ మీకు ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఫ్రీ ఒక పీడిఎఫ్ కూడా ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించింది డయాబెటీస్ వాళ్ళకి. దాన్ని మీరు బయోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. దాని ద్వారా వచ్చిన రిజల్ట్స్ను మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా కొన్ని కామెంట్స్, ఇంకా కొన్ని టిప్స్ మీకు తెలియజేస్తాం. మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో బీ హ్యాపీ.